శ్రమలు అనుభవించడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మనము ఆలోచించేద్దాము. చాలా మంది శ్రమలు రాకపోతేనే బెటర్ అనుకుంటారు, శ్రమ లేని జీవితమే క్రైస్తవం అనుకుంటారు చాలా మంది. అసలు ఈ శ్రమలు రాకుండా, ఇబ్బందులు రాకుండా, సమస్యలు రాకుండా చాలా మంది ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే మనిషి యొక్క నైజం దేని గురించి అంటే క్రైస్తవం పొందుకునేది, క్రైస్తవంకి వచ్చేది దేని కొరకు అంటే శ్రమ గురించి కాదు. కానీ దేని గురించి వస్తారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవితకాలం మట్టికే మనము క్రీస్తును నిరీక్షించవరమైన అని చెప్పేశాడు. కాబట్టి ఈ లోక రోగాల కొరకు, ఈ లోకంలో బాధలు తీరడం కొరకు, ఈ లోకంలో సమస్యలు ఇబ్బందులు తీరడం కొరకునే క్రైస్తవంలోకి వస్తుంటే మీరు శ్రమల ద్వారా లాభాలు అంటున్నారు ఏంటని చాలా విచిత్రంగా చూస్తారు చాలా మంది. ఎందుకంటే శ్రమలు రావాలని ఏ ఒక్క నామకార్థ క్రైస్తవుడు అనుకోడండి. మరలా రిపీట్ చేస్తున్నాను, శ్రమలు రావాలని, బాధలు రావాలని, ఇబ్బందులు రావాలని, సమస్యలు రావాలని ఏ నామకార్థ బోధకుడు, ఏ నామకార్థ క్రైస్తవుడు ఎప్పుడు తన జీవితంలో కూడా రాకుండా బ్రతుకుతాడు. అసలు అదే రాకూడదని క్రైస్తవులకు వస్తుంటే దేవుడు ఏమన్నాడంటే అసలు శ్రమలు అనిపిస్తే దాని ద్వారా ఏమున్నాయి, లాభాలు ఉన్నాయి, ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పేశాడు. శ్రమల ద్వారా ప్రయోజనాలు ఏంటి, శ్రమే ఇబ్బంది అంటే కనుక దాని ద్వారా ప్రయోజనాలు ఏంటంటే చాలా విషయాలు మనం ఆలోచన చేస్తే కనుక అర్థమైపోద్దండి. ఎందుకంటే శ్రమలు రాకుండా క్రైస్తవం చేసేస్తుంది ఎవరంటే అపవాది. ఆ ఉచ్చులో ఉన్నారు చాలా మంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు, దాన్ని రౌండ్ అప్ చేసుకోండి, అండర్లైన్ కాదు, రౌండ్ అప్ చేసుకోండి. ఎందుకంటే క్రైస్తవుడు అయినందుకే బాధ. మరి బాధలే తీయడానికి క్రైస్తవంలోకి వస్తే నాకు చాలా బాధలు ఉన్నాయండి, క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత నెమ్మది ఉందండి, ఇబ్బంది లేదండి, సమస్యలు లేవండి, అసలు క్రైస్తవంలోకి వస్తే శాంతిగా ఉంటుందని అంటారు చాలా మంది. ఇది రాంగ్ రూట్, ఇది రైట్ రూట్ కాదు. ఎందుకంటే చూద్దాం ఒకసారి చదువుదాం. మీలో అక్కడేమన్నాడు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనిపించినట్లా అతడు సిగ్గుపడక ఆప్యాయని బట్టి దేవుని ఏం చేయాలి, మహిమపరచాలి అని చెప్పేశాడు. అసలు నిన్ను సమాజంలో తిట్టినప్పుడు, సమాజంలో ఎవరైనా అందరి ముందు అనేసారండి అని అన్నప్పుడు నువ్వేం పడతావు అంటే సిగ్గుపడతావు. కానీ అందరి ముందు అన్నప్పుడు కూడా ఏమవకూడదు అంటే క్రైస్తవుడు సిగ్గుపడకూడదండి. ఎందుకంటే అసలు నువ్వు అయ్యిందే, క్రైస్తవుడు అయ్యిందే దేనికంటే బాధ కొరకు అని చెప్పేశాడు. వీళ్ళ బాధలు రాకూడడం కొరకు, ఇబ్బందులు రాకూడదని, శ్రమలు రాకూడదని, కన్నీరు రాకూడదని, వేదన రాకూడదని క్రైస్తవులకు వస్తే దీనికి యాంటీగా ఉందని క్రైస్తవం. ఎందుకంటే ఆనాడు ఎలా ఉన్నారు చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 36వ వచనం చదువుదాం. 36వ వచనం. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదీను అంటే తిరస్కారాలు అనిపించారు. అదేంటి తిరస్కారాలు రాకూడదు కదండి, దేవుళ్ళకి వస్తున్నారు కదా, ఇబ్బందులు రాకూడదని దేవుళ్ళకి వస్తున్నారు కదా. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదీను అంటే చెరసాలను కూడా వేశారు. ఖైదీను అనిపించింది, రాళ్లతో కొట్టకూడదని కదా క్రైస్తవులకు వచ్చేది. ఎక్కడో హింసించబడుతున్నారు, ఎక్కడో ఇబ్బంది పడుతున్నాం, క్రైస్తవులకు వస్తే నెమ్మది శాంతి కదా. ఏంటి యాంటీగా ఉందని అర్థమైపోద్ది ఎవరికంటే నామకార్థ క్రైస్తవులకి. రాళ్ళతో కొట్టబడి, శోధింపబడి, ఖడ్గంతో చంపబడి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులను హింస పొందుచు అడవుల్లోనూ, కొండల మీదను, గోడల్లోనూ, సొరంగములను తిరుగులాడుచు సంచరించి అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు అని చెప్పేశాడు. మేక చర్మాలు వేసుకుని, గొర్రె చర్మాలు వేసుకుని ఒక చోట నివసించడానికి కూడా సరైన ప్రదేశం లేక ఆనాడు ఇబ్బంది పడతాయంటే అలాంటి ఇబ్బందులే ఉండకూడదని క్రైస్తవులకు వచ్చే చాలా మంది ఉన్నారు. బాప్తిసం పొందేవారు కూడా చాలా మంది ఉన్నారు. అసలు దేవుడు ఏమన్నాడంటే అసలు నువ్వు శ్రమలు అనిపిస్తే, అసలు నీకు శ్రమలు వస్తే దాని ద్వారా ఏమన్నాయంటే చాలా ప్రయోజనాలు, చాలా లాభాలు ఉన్నాయి. ఇది నామకార్థ విశ్వాసులకి, నామకార్థ వన్డే క్రైస్తవులకి, సండే క్రైస్తవులకి అర్థం కాదు ఈ విషయాలు. ఎవరికి అర్థమవుతుందంటే నిజంగా దేవుని యొక్క అనుభవాన్ని, దేవుని యొక్క అసలు ఉద్దేశాన్ని రుచి చూచిన వారికే తప్పించి మరొకరికి తెలియదండి. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు అందరూ ఇదే కోరుకున్నారు. లోకంలో అందరూ ఏం కోరుకుంటారు, శ్రమలు రాకూడదండి, మీ దేవుడిని నమ్ముకుంటే శ్రమలు రావండి. లోకంలో చేసే కార్యక్రమం, లోకంలో కోరుకునేదే
క్రైస్తవులు కోరుకుంటున్నారు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును, దేవునికి ఉత్తమైనది ఏంటిది? దేవునికి నన్ను నలగొట్టడం ఇష్టమో అని చెప్పి ఎవరు యేసుక్రీస్తు వారు వచ్చి, మరి నన్ను నలగొట్టడం దేవునికి ఇష్టం కాదంటే ఇష్టమో అన్నప్పుడు నువ్వు దాన్ని ఎంతవరకు స్వీకరిస్తున్నావు, దాన్ని ఎంతవరకు అనుభవిస్తున్నావు చూసుకోవాల్సిన మానేసి అది ఎంతవరకు నాకు రాకూడదని చూసుకున్నాం మనం. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును, ఎవరికి అనుకూలము? మనకు అనుకూలం కాదు, దేవునికి అనుకూలంగా మనం మారాలి. ఆ అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనం అవటం వలన రూపాంతరం పొందిడి అని చెప్పేశాడు. రూపాంతరం అంటే భాష సంబంధమైనది కాదు, ఇది ఆత్మ సంబంధమైన ప్రక్రియ. కాబట్టి దేవుని చిత్తాన్ని పరీక్షిస్తే, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకుంటే కనుక దేవుడు ఎలా కోరుకుంటున్నాడు అలా తయారవుతాం. కానీ మనం అనుకున్నట్టు క్రైస్తవులకు వస్తే కనుక నీకు ఖచ్చితంగా వారికంటే నువ్వేమన్నాడంటే దౌర్భాగ్యులు అని చెప్పేశాడు. శ్రమలు అనుభవించడం ద్వారా ప్రయోజనాలు ఏంటి, లాభాలు ఏమైనా ఉన్నాయా? శ్రమే ఇబ్బంది కదండి, శ్రమే సమస్య కదండి, శ్రమే కన్నీరు కదండి. అలాంటిదప్పుడు శ్రమ వల్ల కలిగే ప్రయోజనాలు, లాభాలు ఏంటంటే ఒకసారి చూద్దాము. శ్రమ వల్ల ఏదైనా లాభాలు ఉన్నాయంటే రోమపత్రిక 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. శ్రమల వల్ల కలిగే మొదటి లాభం ఏంటి అని ఆలోచన చేస్తే కనుక 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఏం తీసుకొస్తుంది? ఓర్పు తీసుకొస్తుందండి. ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయని ఎరిగి శ్రమలను ఏంచిపడాలంట, అతిశయపడాలి అని చెప్పేశారు. డబ్బుందని అతిశయపడే వాళ్ళు ఉన్నారు, అందముందని అతిశయపడే వాళ్ళు ఉన్నారు, ఆశలోనైనా అతిశయపడే వాళ్ళు ఉన్నారు, పొలాల్లోనైనా అతిశయపడే ఉన్నారు, లోక ఆశలు ఉన్నాయి, లోకం ఎన్నో ఉన్నాయని వైడూరి పడే వాళ్ళు అతిశయపడే వాళ్ళు ఉన్నారు. కానీ శ్రమలందు అతిశయపడే క్రైస్తవుడు కనపట్లేదు. శ్రమలందు అతిశయపడడం క్రైస్తవుడికి ఇది సాధ్యమా అని ఆలోచన చేస్తే కనుక ఇది ఖచ్చితంగా సాధ్యము కానేరదు అనేటట్టు ఉందండి. అది చెప్తున్నాడు ఏమంట. అంతేకాదు శ్రమ ఏం తీసుకొస్తుంది? ఓర్పుని తీసుకొస్తుంది. శ్రమ మనలో ఏ క్వాలిటీ అంటే ఓర్పు. చాలా మందికి ఓర్పు ఉండదు. ఓర్పు ఉండట్లేదంటే కారణం ఏంటంటే శ్రమ పడతలేదండి. శ్రమలు లేని వారికి, ఇబ్బంది లేని వారికి ఎవరైనా వెంటనే కొట్టినా, ఎవరైనా వెంటనే తిట్టినా ఏం చేయలేమంటే ఓర్చుకోలేదు. ఓర్పు అనే లక్షణం మనలో ఎప్పుడు బయటకు ఒక రాయి కూడా ఎన్నో దెబ్బలు పడితే గాని ఒక శిల్పం రానప్పుడు దెబ్బలు పడుతున్నంత సేపు, అది చుట్టూ కొడుతున్నంత సేపు ఏమనుకుంటుందంటే చాలా బాగా దీన్ని అంతటిని విడిచిపెట్టి వెళ్ళిపోతే కనుక నాకు భలే ఉంటుందిగా అనుకుంటాను. ఏ రూపం లేని రాయి ఒక శిల్పిగా మారుతుందంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంది, దాని వెనకాల ఎంతో ఇబ్బంది ఉంది. అలాగే క్రైస్తవుడు కూడా ఓర్పు అనేది లేకపోతే, ఓర్పు రావాలంటే కనుక ఖచ్చితంగా శ్రమ పడాలి. ఎవరు గుర్తుపెట్టుకోవాలి మనం? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక. మనకులాగే ఇదే బాడీలోకి వచ్చాడు ఆయన. చదువుదాం పేతురు రాసిన మొదటి పత్రిక 2:21. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కొరకు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచిపోయాను. ఆయన ఎందు ఏం లేదు, పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక. శ్రమ పెడుతున్నప్పుడు బెదిరింపక ఏం చేస్తానంట? న్యాయముగా తీర్చు తను తాను దేవుడికి ఏం చేసుకున్నాడో అప్పగించుకున్నాడు. అంటే తను బ్రతుకుతున్నంత సేపు శ్రమలు పెడుతుంటే ఇవన్నీ రియాక్ట్ అయిపోవట్లేదు. మనం రియాక్ట్ అయిపోతాం. ఎవరైనా కొడితే రియాక్ట్ అయిపోతాం, ఎవరైనా తిడితే రియాక్ట్ అయిపోతాం, ఎవరైనా ఏదైనా రియాక్ట్ అయిపోతాం. కానీ శ్రమలు వచ్చినప్పుడు చూడవలసింది ఏంటంటే, ఎవరైనా ఏదైనా అన్నప్పుడు వెంటనే రియాక్ట్ అవడం కంటే కొద్ది పేషెన్స్ ఉపయోగిస్తే కనుక ఆ శ్రమల ద్వారా మనకి ఏం జరుగుతుందంటే, ఏ పాఠం వస్తుందంటే, ఏ లాభం వస్తుందంటే మనలో ఓర్పు అనే గుణగణం వస్తుంది. ఈ ఓర్పు ద్వారా మరలా ఏమొస్తుంది? ఓర్పు దేనికి? పరీక్ష కొరకు. పరీక్ష దేని తీసుకొస్తుంది? నిరీక్షణ తీసుకొస్తుంది. అందుకోసమే ఆయన్ని గుర్తుపెట్టుకున్నాను. చూడండి, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం. ఆయన కొట్టినప్పుడు ఆయన ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఉమ్మేసినప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? కొల్లంతో కొట్టినప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? బండెపోటుతో పొడిచినందుకు ఆయన ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే ఆ ఓర్చుకుని ఆయనను తలంచుకుని అంటున్నాడు. చూడండి అక్కడ 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సిలువగా చిక్కులు పెట్టి పాపమును చూచుచు
ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని యొక్క సింహాసనం యొక్క కుడిపాల్సిన ఆసీనుడైన మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ములు ఏం చేస్తారంట? పాపాత్ములు తనకి తిరస్కారం అంటే వ్యతిరేకంగా అని చెప్పేశాడు. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు అన్నీ ఎరిగిన ఆయన, ప్రపంచాన్ని శాసించిన ఆయన, ప్రపంచాన్ని కలగజేసిన ఆయన ఏం చేస్తున్నాడంటే ఓర్చుకున్నాడంటే. ఆయనే ఓర్చుకుంటే మనం ఎలా ఓర్చుకోవాలి? మనం అంతకంటే ఎక్కువ ఓర్చుకోవాలి. ఎందుకంటే అసలే నేను చేసిన వస్తువే నాకు వ్యతిరేకంగా రియాక్ట్ అవుతాయి, నేను చేసిన వస్తువే నాకు వ్యతిరేకంగా మాట్లాడితే కనుక మనం తట్టుకోలేని మనమే. ప్రపంచం చేసిన ఆయన, అంత పవర్ ఉన్న వ్యక్తి, అంత శక్తి ఉన్న వ్యక్తి ఏం చేశాడు? ఓర్చుకున్నాడంటే. ఈ లక్షణం ఏంటో ఒకసారి ఆలోచన చేయండి. అందులో చెప్పింది అక్కడ, మీరు అలసట పడకయు. చాలా మంది ఏదైనా అన్నప్పుడు మీరు అలసిపోతున్నారేమో, చచ్చిపోవాలనుకున్నారేమో, చచ్చిపోతే ఇంకా భయంకరమైనది ఉంటుంది. చాలా మంది ఎవరైనా ఏదైనా అంటే తట్టుకోలేక ఇంట్లోకి వెళ్ళి గెడ వేసుకుని ఉరేసుకుంటారు. ఇక్కడ ఉరేసుకుంటే అక్కడ భయంకరంగా ఉంటుంది పరిస్థితి. చూడండి, ఎందుకంటే ఇక్కడ అలసిపోతున్నారు కదా అని అంటే మీకంటే ఎక్కువ అలసిపోయాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. మీరు ఎవరో రెండు మాటలు అంటే, ఎవరో ఏదో అంటే తలుపేసుకుని ఉరేసుకుంటే అయిపోయిన పరిస్థితి, అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నారు. కానీ కన్ను మూసిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో తప్పించుకోలేరు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకున్నా. తిరిగి రియాక్ట్ అవ్వట్లేదు. ఆయన ఏం చేస్తాడు? ఓర్చుకున్నాడు. ఓర్చుకుని ఆయనను ఏం చేసుకోవాలి? తలంచుకోండి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మీరు శ్రమ పడటం ద్వారా మీకు గోగానం వస్తుంది. ఏ గుణానమో మీ జీవితంలో రాదు. అది చాలా మంది ఓర్పు ఉండదని, పేషెన్స్ ఉండదు. పేషెన్స్ దీర్ఘశాంతం. ఓర్పు ఎందుకు ఉండదంటే మాట్లాడితే రియాక్ట్ అయిపోతారంటే వీళ్ళకి ఏం పడిన అనుభవం లేదు, శ్రమలు పడిన అనుభవం లేదు. ఎవరైనా శ్రమలు పడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, శ్రమలు అనుభవించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడిగితే నాకు ఎలాంటి ఇబ్బంది వస్తుందండి, ఇప్పుడే బాప్తిస్మం అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? ఇవన్నీ మేము ఆల్రెడీ అనుభవించినవి, ఎందుకు అలా అతిగా రియాక్ట్ అయిపోతున్నాం? మేము ఆల్రెడీ ఇవన్నీ అనిపించినవి కాబట్టి మీకు చెప్తున్నామని చెప్తారు ఈజీగా. ఎందుకు? అలా ఆల్రెడీ ఏమొచ్చేసిందంటే ఓర్పు వచ్చేసింది. ఆ ఓర్పు ఏం పుట్టిస్తుంది మనలో? 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు దేని తీసుకొస్తుంది? పరీక్ష. లోపల ఉన్న ప్రతిదానికి ఎగ్జామ్ ఉంది. అలాగే దేవుడు కూడా ఏం పెడుతున్నాడంటే పరీక్ష పెడుతున్నాడు. ఓర్పు ఉందంటే నీవు దేనికి నగ్గుతావు? పరీక్షకు నగ్గుతావు. 2 గంటల ఎగ్జామ్ రాయాలంటే చాలా ఓర్పు ఉండాలి మనకి, తెలుసా? అంతసేపు కూర్చోవాలంటే, ఆ ఎగ్జామ్ అటెండ్ చేయాలంటే చాలా ఓర్పు కావాలి. అలాగే దేవుడు ఈ శరీరానికి పెట్టే శ్రమలు కానీ, ఈ శరీరం పెట్టే ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ మనం ఏం చేయాలంటే ఓర్చుకుని పరీక్షలో గెలిస్తే కనుక పరీక్ష బాగా రాస్తే కనుక ఏమవుతాము? రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది. పరీక్ష బాగా రాకపోతే ఏ రాదు? రిజల్ట్ కరెక్ట్గా రాదు. పరీక్ష కరెక్ట్గా రాస్తే బాగా రిజల్ట్ వస్తుంది. పరీక్ష బాగా అయిపోతే రిజల్ట్ రాదు. కాబట్టి రిజల్ట్ సరిగా రావాలంటే మనం ఓర్చుకోవాలి. ఓర్పు దేని పుట్టిస్తుంది? పరీక్షను పుట్టించి పరీక్ష దేని తీసుకొస్తుందంటే ఖచ్చితంగా వీళ్ళు మాత్రమే ఎక్కడికి వెళ్ళగలంటే నిరీక్షణకి వెళ్ళగలరు. ఎవరు పరలోకి వెళ్తారంటే నేను వెళ్తాను, ఇలా ఈ ప్యాటర్న్ ప్రకారం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నిరీక్షణ వెళ్తారు. నేను వెళ్ళలేను అని అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయట్లేదు అంటే ఓర్పు అనే లక్షణం వారు లేదు. కాబట్టి శ్రమ అనుభవించడం ద్వారా ఏమొస్తుంది? మనలో ఓర్పు అనే లక్షణం వస్తుందండి. అది మొదటిది. 2 విషయాలు ఆలోచించేద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. శరీరధారి అంటే అర్థం ఏంటి? ఈ శరీరాన్ని మానవుడిగా ఆయన ఏం చేసుకున్నాడో ధరించుకుని వచ్చాడు. తిమోతి రాసిన మొదటి పత్రికలో ఉంటుంది పర్టికులర్ గా పదం. చూద్దాం ఒకసారి. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది. ఆయన ఏ శరీరుడుగా శరీరం లేని ఆయన శరీరాన్ని ధరించుకుని ఏమయ్యాడంటే భూలోకంలో ప్రత్యక్షుడు ఆయను అని చెప్పేశాడు. ఆయన సశరీరుడుగా ఏం చేశాడు? ప్రత్యక్షుడు ఆయన. అంటే భక్తి ఏంటంటే యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించుకుని భూలోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే మనకులాగా ఎంజాయ్మెంట్ చేయలేదు, మనకులాగా ఉల్లాసంలో ఉండలేదు, మనకులాగా ఎంటర్టైన్మెంట్ కోరుకోలేదు, మనకులాగా ఇష్టానుసారంగా ఉండలేదు. ఎలా ఉన్నాడంటే ఆయన నేను నలిగిపోతేనే కానీ పాపాత్ములకి ఏముండదంటే పాప క్షమాపణ ఉంది. కాబట్టి నేను నలిగిపోతమే వారి యొక్క పాపానికి విడుదల. కాబట్టి ఆయన ఏం చేశాడంట? శరీరధారి అయిన దినములలో వచ్చినాడికి 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయిన దినములలో మహారోదన. రోదనమే తట్టుకోలేమండి. రోదనం అంటే ఏంటో తెలుసా మీకు?
కన్నీళ్ళ కంటే భయంకరం, ఇంకా కన్నీళ్ళు రావు. ఏడవడానికి కూడా కన్నీళ్ళు అయిపోయిన పరిస్థితి దేన్ని ఏమంటామంటే రోదనం అంట. అని ఇంకా నోరు రాదు, వాయిస్ రాదు, కన్నీరు రాదు, ఇంకా ఏడ్తాను కూడా అవకాశం లేని పరిస్థితిలో వెళ్ళిపోతాం మనం. బాగా ఏడ్చే వాళ్ళు ఒక రోజు ఏడిస్తే కనుక మరొక రోజు కూడా కన్నీళ్ళు రాని పరిస్థితి అయిపోద్ది. ఆ రోదనం కంటే ఎలాంటిదంట, మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. యేసుక్రీస్తు ఏడవడం ఏంటి, యేసుక్రీస్తు తగ్గించుకోవడం ఏంటి, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడం ఏంటంటే అవన్నీ దేని కొరకు చేశాడంటే మన కొరకు చేశాడు. కాబట్టి అక్కడ ఏం చూపిస్తున్నాడంటే దేవుడితో సమానమైన ఆయన కూడా శరీరాన్ని ధరించుకుని మనకులాగే వేదన పడుతూ మనకులాగే ఇబ్బంది గురి చేశాడు. ఎందుకంటే ఆయన మనకు మాదిరించిపోతున్నాడు, మాదిరించుతున్నాడు. కాబట్టి ఆయన అక్కడ ఏం చేసుకుంటున్నాడంట, తాను విధేయత నేర్చుకున్నాడు. చూడండి, ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడు, విధేయత నేర్చుకున్నాడు. అంటే శ్రమల ద్వారా ఏమొస్తుందంటే మరొక క్వాలిటీ విధేయత వస్తుంది. విధేయత అంటే తను తాను తగ్గించుకోవడము, ఎక్కువగా హెచ్చించుకోవడం కాదండి. విధేయత అంటే చెప్పిన మాటకి కట్టుబడి లోబడి జీవించడం. యేసులో కట్టుబడి లోబడి జీవించవలసిన అవసరం ఏమీ లేదు. కానీ ఏం చేశాడు, మన కొరకు దేవునితో సమానం ఉన్న ఆయన దేవునికి ఏం చేసుకున్నాడు, తను తాను భయభక్తులు కలిగి ఉండి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడు, విధేయత నేర్చుకున్నాడు. మనలో విధేయత లేదంటే కనుక, క్రొత్తనని కానీ లోపడతలేదంటే కనుక మనకేం రావట్లేదంటే శ్రమలు రావట్లేదు. అంతే కదా. ఎప్పుడైనా సరే దెబ్బ తగిలిందంటే నెక్స్ట్ ఏం చేస్తాడో పిల్లవాడు, మాట వింటాడు. దెబ్బ తగలక ముందు ఏం చేయడు, రెక్కేసుకుంటాడు, కాళ్ళు ఎగరేస్తాడు, జుట్టు ఎగరేస్తాడు, రకరకాలుగా ఉంటాడు. ఒక్కసారి దెబ్బ పడితే కనుక, బెత్తం పడితే కనుక ఏమవుద్ది, లైన్ అయిపోతాడు. అలాగే మనకి శ్రమలు రావట్లేదు కాబట్టి దేవుళ్ళు ఏమవట్లేదు, నిమగ్నం అవట్లేదు. చాలా మంది బయట దేశాల్లో ఉన్న వాళ్ళు అడగండి, వాళ్ళు ఎక్కువ దేవుళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలిసిన భక్తిలో. వాళ్ళు ఎక్కువ దేవుళ్ళు ఎందుకుంటారంటే వారికంటూ చెప్పుకోవడానికి మరొక దిక్కు ఎవరు ఉండరు కాబట్టి ఎక్కువగా దేవునితో ఉండాలని ఇష్టపడతారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమలు ఎప్పుడైతే వస్తున్నాయో అప్పుడు మనలో ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఒక లక్షణం, విధేయత వచ్చేస్తుంది. ఎందుకని అంత చాలా విధేయుడు కొన్నాడు ఏంటంటే ఈయన చాలా శ్రమలు అనుభవించి ఏం నేర్చుకున్నాడో, విధేయత నేర్చుకున్నాడు. అలాగే మనం కూడా శ్రమలు ఎక్కువ పడటం ద్వారా మనలో ఒక క్వాలిటీ, ఒక గుణగణాలు బయటపడుతున్నాయండి. ఎప్పుడైనా సరే శ్రమలు వస్తేనే, మనకి దెబ్బలు తగిలితేనే మనం సరైన సిట్రేట్ అవుతాం. అంత బాగానే ఉందనుకోండి, ఇంట్లో రోగాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, సమస్యలు లేకుండా, ఏమీ లేకుండా ఉంటే విర్రవీగిపోతాం మనం. తెలుసలేదే మీకు, అన్ని పరిస్థితులు బాగున్నాయి అనుకోండి, దేవుని మాట వినం మనం. శ్రమలు ఎప్పుడైతే వస్తున్నాయో, శ్రమలు వస్తున్న ద్వారా ఒక్కొక్క క్వాలిటీ ఏమవుతుందంటే బయటపడుతుంది, విధేయత మనలోకి బయటకు వచ్చేస్తుంది. కాబట్టి రెండో లక్షణము, మొదటిది ఓర్పు అయితే రెండోది తాను తగ్గించుకోవడము, దాని ద్వారా లోబడి జీవించడం, వాక్యానికి ఇంకా కట్టుబడి జీవించడం. ఎప్పుడంటే దెబ్బ తగిలిన తర్వాత, యాక్సిడెంట్ లో తలకై పక్క నుంచి లారీ వెళ్ళిపోయినప్పుడు తెలుస్తుంది పరిస్థితి. నన్ను దేవుడు రక్షించాడు అని చెప్తారు చాలా మంది, దేవుడు నన్ను కాపాడాడు, ఎక్కడి నుంచి ఆయన కొరకు బతకాలి. అంతకుముందు లేదు. ఒక్కసారి లారీ తలకై పక్క నుంచి వెళ్ళిపోయిందంటే అప్పుడు తెలిసిందా నీకు, ఎప్పుడు దేవుని విలువ, దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను మరో ఆయుష్ ఇచ్చాడని అప్పుడు అర్థమవుతుందండి. మరి అంతకుముందు అపోస్తలుల 17:30 అంతకుముందు అజ్ఞాన కాలం అండి వెళ్తే, అసలు దేవుని తెలుసుకోకుండా అవయవాలన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి, ఏ ఇబ్బందులు లేవు కాబట్టి నాకేం అవుతుంది కదా అని అనుకుంటారు చాలా మంది. అపోస్తలుల 17:30 అజ్ఞాన కాలమున దేవుడు ఏమన్నాడంటే అజ్ఞాన కాలం అన్నాడు. దేవుడు అప్పుడు కూడా ప్రేమిస్తున్నాడు మన మీద, అప్పుడు కూడా ప్రేమిస్తున్నాడు. దేవుడు మంచివారి మీద ప్రేమిస్తాడు, చెడ్డవారిని ప్రేమిస్తాడు దేవుడు. ఎందుకంటే దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. అందరినీ ప్రేమించేటప్పుడు శ్రమ రాక ముందు నువ్వు ఎలా ఉన్నావు, అవిధేయుడుగా ఉన్నావు. అంతే కదా. చాలా మంది అన్ని బాగానే ఉండి దేవుడు నమ్ముకోరా అంటే వాళ్ళు నమ్మరు. ఎప్పుడైనా వారి జీవితంలో ఒక్క మైలు రాయి లేదా ఒకటి ఏదన్నా తగిలితే, నేను దెబ్బ తగిలితేనే కానీ ఆ అబ్బాయి ఇలా ఉండేవాడు ఇలా మారిపోయాడంటే కనుక తన జీవితంలో ఏదో మొత్తం జరిగింది. జరగకపోతే వీళ్ళు ఏం చేయరు, విధేయత మార్పు అనేది వీళ్ళలో ఖచ్చితంగా రాదు. మార్పు రావాలంటే కనుక ఖచ్చితంగా ఏం చేయాలి, శ్రమలు రావాలి. శ్రమల ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, విధేయత నేర్చుకోవాలి. కాబట్టి రెండో లక్షణం ఏంటంటే శ్రమల ద్వారా లాభం ఏంటంటే విధేయత మనలోకి వస్తుంది. అది చెప్పేశాడు. మూడో విషయాన్ని మనం ఆలోచించేద్దాం. శ్రమ ద్వారా ఏం ప్రయోజనం అంటే అపోస్తలుల 14 అధ్యాయం
అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. అందరూ తీయండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరిచి, ఎప్పుడు అంత్యోకయలో ఈకోనియలో కొట్టేసిన తర్వాత పౌలు గారికి అపోస్తులు వచ్చి ఆదరించాలి కానీ అపోస్తులు పౌలు వచ్చే శిష్యులను దృఢపరుస్తున్నాడు. ఇది ఎక్కడైనా ఆశ్చర్యమైన విషయం. రాళ్ళతో కొట్టించేసుకున్న ఒక వ్యక్తి వచ్చి మన దగ్గర, జాగ్రత్తగా ఏమి ఇబ్బంది పడకండి, ఆ కొట్టేసిన ఆయన మనకి చెప్తుంటే ఎంత పరిస్థితి వేరుగా ఉంటుందండి. ఒకసారి చదవండి 19. అంత్యోక నుండి ఈకోని నుండి యూదులు వచ్చి జనసమూహం తమ పక్షం చేసుకుని పౌలు మీద రాళ్ళు ఊవి అతడు చనిపోయిన అనుకుని పట్టణం వెలుపలకు అతన్ని ఈడ్చి, ఇలా ఈడ్చేస్తే కనుక దేవుడి దగ్గర రారాలి. నిజంగా రారు. రాకపోయిన తర్వాత మరలా మన వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇదిగోండి రాళ్ళతో కొడతారని బైబిల్లో ఉంది కదా, శ్రమలు పడతారని బైబిల్లో ఉంది కదా, ఇబ్బందులు గురి చేస్తారని బైబిల్లో ఉంది కదా, కాబట్టి ఇవన్నీ మనకు వస్తున్నాయి కదా అని మనం ఆదరించి మళ్ళీ తీసుకురావాలి. కానీ ఇలా లేదు. అక్కడ ఎలా ఉంది, నన్ను కొట్టారు, మీరేం దాదాపు పడకండి, మీరు భయపడకండి అసలే అని కొట్టించుకున్నవాడు కొట్టలేని వాడిని ఏం చేస్తున్నాడు, దృఢపరుస్తున్నాడు. ఈ విషయం మన జీవితంలో ఎక్కడా జరగదు ఇది. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాడు. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును ఈకొనికు అంత్యోకును మళ్ళీ ఎక్కడైతే కొట్టాడో అక్కడికి వచ్చాడు. మళ్ళీ తిరిగి వచ్చి శిష్యుల మనసులను ఎవరు దృఢపరచాలి, పౌలు గారిని దృఢపరచాలి శిష్యులు. మిగతా 11 మంది ఏం చేయాలంటే, పౌలు గారు మీకు శ్రమలు వస్తాయి కదా, ఇబ్బందులు వస్తాయి కదా, సౌలా నీవు నన్ను ఎందుకు హింసించున్నావు అని యేసుక్రీస్తు నీతో మాట్లాడాడు కదా అని దృఢపరచవలసింది ఎవరు, శిష్యులు. దెబ్బలు తగిలినోని బాధపడినోని మనం ఏం చేస్తాం, ఇంటికి వెళ్ళి ఓదార్స్తాం. కానీ దెబ్బలు తిన్నవాడు ఏం చేస్తున్నాడు, వాళ్ళు దృఢపరుస్తున్నాడు. ఇది క్రైస్తవులో జరగవలసిన కార్యక్రమం, గుర్తుపెట్టుకోండి. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసం ముందు నిలకడ ఏం చేయాలంట, అతను కొట్టేసారు, మామూలు కొట్టేసారని పారిపోతారని పౌలు గారు ఏం చేశారు, కొట్టించుకుని వచ్చి ఏం చేశాడంటే వాళ్ళు దృఢపరిచి అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపుల వారిని ఆయన ఏం చేశాడంటే హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటంటే అసలు శ్రమలు అనుభవిస్తుంది దేనికంటే, శ్రమ ద్వారా ఫలితం ఎందుకంటే నన్ను అంత్యోకయలో ఈకొనియలో కొరత ప్రయోజనం ఏంటంటే, నేను పరలోక రాజ్యంలో దేవుని రాజ్యంలో నేనేమవును పాలు భాగస్వామి అవడానికి. అంటే శ్రమల ద్వారా పరలోకానికి వెళ్ళేవారు ఎవరో అర్థమైపోతుంది. శ్రమలు రాని వారు ఎక్కడికి వెళ్ళరు, పరలోకం ఖచ్చితంగా వెళ్ళరండి. జ్ఞాపకం చేసుకోండి, అదే చెప్తున్నాడు అక్కడ. శిష్యుల మనసులు దృఢపరిచి విశ్వాసం ముందు నిలకడగా ఉండవాలని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యం ఏం చేయాలంట, ప్రవేశం. ఎవరికయ్యా పరలోక ప్రవేశం బ్యానర్ మీద యాత్ర చాలా మంది. దేవుని రాజ్యానికి ప్రవేశం ఎవరంటే అనేక శ్రమలు అనుభవించిన వారికే దేవుని రాజ్య ప్రవేశం. కానీ ఎవరు పడితే వాళ్ళకి పరలోక ప్రవేశము దేవుని రాజ్య ప్రవేశము ఖచ్చితంగా లేదు. ఏం పడ్డారని చాలా మంది ఏ బాధ పడినట్టు వచ్చి చచ్చిపోయిన ఫ్లెక్సీ వేసి ఆయన పరలోక ప్రవేశం పెట్టేశారు. దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని మిమ్మల్ని ఏం చేస్తున్నాను, హెచ్చరించను. ఎవరంటే పరలోక ప్రవేశం ఎవరి కోసం అంటే, దేవుని రాజ్య ప్రవేశం ఎవరి కోసం అంటే, అనేక శ్రమలను తెలుసుకున్నవారు కాదు, నేర్చుకున్నవారు కాదు, అనుభవించిన వారికి ఏంటంటే అనేక శ్రమలు అనుభవించిన వారికి దేవుని రాజ్యానికి ప్రవేశం. ఖచ్చితంగా నేను శ్రమలు అనుభవిస్తున్నానా, నాకు ఇబ్బందులు వస్తున్నాయి, నాకు మాట్లాడితే వేదన వస్తుంది, నాకు మాట్లాడితే కన్నీరు వస్తుంది, నాకంటూ ఎవరు ఉండట్లేదు, నాకు దేవుడే సహాయంగా ఉన్నాడు అని ఎవరైతే జీవితం అనిపిస్తుందో వారు ఖచ్చితంగా పరలోకం వెళ్తారు. 100% అనుకోండి. మీరు ఖచ్చితంగా పరలోక రాజ్యం ఎవరికంటే, పరలోకం ఎవరికంటే మీకే. శ్రమలు లేని వారికి, అంతా సాఫీ వెళ్ళిపోతున్న వారికి ఏముండదంటే ఖచ్చితంగా పరలోక ప్రవేశం ఉండదు. కాబట్టి అసలు శ్రమల వల్ల ఎంత ప్రయోజనాలండి, మరొక విషయం చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము అని చెప్పేశాడు. మనం ఎవరమే, పిల్లలమే. దేని నుంచి విడిపించాడు, పాపమనే దాస్యత్వం నుండి, చీకటి నుండి మన దేవుడు ఏం చేశాడంటే దేవుని కుమారులుగా చేశాడు. వాడు దేవుని కుమారులుగా ఉన్నవారు వారసులు అయితే ఎలా ఉండాలి, అందుకని దేవుని కుమారులుగా చేసిన తర్వాత కూడా మీరు దేవుని కుమారులు అవినట్లు అన్నాడు చూడండి కొన్ని చోట్ల. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, మనం ఎవరమే దేవుని వారసులము, దేవుని పిల్లలము అని చెప్తున్నాడు దేవుడు. నిజంగా మన దేవుని పిల్లలమా అని అంటే కనుక ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులైన
దేవుడు కుమారులు ఎలా ఉంటారు? ఎలా పడితే అలా ఉంటారు. నేను దేవుడు కుమారుడిగా చేశాడు. కుమారుడిగా చేసినప్పుడు మూర్ఖ జనానికి నీకు వేరే 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 ఉండాలి, వ్యత్యాసం ఉండాలి. వ్యత్యాసం లేకపోతే నువ్వు దేవుడు కుమారుడు కాదు. అందుకని అక్కడ మాట చూడండి, దేవుని కుమారులు అగినట్లు మన దేవుడు కుమారుడుగా దేవుడు చేస్తాడు. చేసిన తర్వాత నిజంగా దేవుడు కుమారులను రుజువుపరచుకోవాలంటే, నిరూపించబడాలంటే కనుక మనం ఖచ్చితంగా మూర్ఖమైన వక్రజనం మధ్య ఎలా ఉండాలి? నిరపరాధులను, నిష్కలంకును, అనిందులు అంటే నిందలేని వారు కాదు. నిందున్నా సరే దానికి ఏం లేదు, రుజువు లేను అనిందులైన దేవుని కుమారులు అగినట్లు సనువులను సంశయములు మాని సమస్త కార్యములను చేయుడి అని చెప్పేశాడు. కాబట్టి దేవుని కుమారులు ఎవరంటే ఇలాంటి వారు. ఎలాంటి వారు? మూర్ఖమైన వక్రజనంతో కలవని వారు. వారు కలిసిపోతున్నారంటే, వారి ఆలోచన వాళ్ళలో కలుతున్నాయంటే, వారి మాటలు వీరికి వస్తున్నాయంటే, వారు వారితో సహవాసం చేస్తారంటే వారు కుమారులు ఖచ్చితంగా కాదని కొన్ని జీవవాక్యం చేత పట్టుకుని, దేవుని వాక్యం చేత పట్టుకుని ఎలా ఉండాలి కింద చెప్పేశాడు. అటు జనం మధ్యను మీరు జీవవాక్యం చేత పట్టుకుని లోకం ముందు ఎలా ఉండాలి? జ్యోతుల వలె ఉండాలి. జ్యోతుల వల్ల కనబడుచున్నారు, అందువల్ల నేను వ్యర్థంగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును అని చెప్పేశాడు. కాబట్టి పౌలు గారికి అతిశయ కారణం కలగాలంటే, సంఘం ఎలా బ్రతకాలంటే జీవవాక్యం చేత పట్టుకుని లోకం మంది ఎలా ఉండాలి? జ్యోతులు అవ్వాలి. కాబట్టి దేవుడు కుమారులు దేవుడు ఏమంటున్నాడు అని అంటే కనుక రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము. ఎవరు వారసులము? దేవుని వారసులం అంటే ఏమిస్తాడు దేవుడు? వారసత్వం అంటే ఏమిస్తాడు? తన ఆస్తిలో భాగాన్ని, తన ఆస్తిలో వాటాన్ని, తన ఐశ్వర్యంలో ఏం చేస్తాడు? భాగాన్ని ఇస్తాడు, వాటా ఇస్తాడు. వారసుడు ఎవరంటే నా తర్వాత నా వారసుడు ఎవరు? కొడుకు, కూతురు. ఏంటంటే వీళ్ళు ఎవరంటే నా వారసులు. కాబట్టి నేను కష్టపడినంత ఆస్తి అంతా నాదంతా ఎవరిదంటే వేలుది. ఆయనంతా ఏముంది? దేవునికి ఏముందండి? దేవునికి ఆస్తి ఉందా? బంగారం ఉందా? ఏమైనా వైడూర్యం ఉందా? ఏముంది ఆయనకి? ఆయనకి ఆస్తి ఉంది. ఆస్తి ఎలాంటిదో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అసలు వారసులు అంటే ఎలా బ్రతుకుతారో ఒకసారి అర్థం కావట్లేదని చాలా మందికి. 1వ అధ్యాయం 10వ వచనం. మరియు మీ మనోనేత్రం వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణిటిదో పరిశుద్ధుల్లో ఆయన శ్వాసం యొక్క మహిమైశ్వర్యం అన్నాడు. ఐశ్వర్యాన్ని తట్టుకోలేం మనం. అలాంటి దేవుడు ఏమిస్తున్నాడంటే మహిమైశ్వర్యం ఇస్తున్నాడు. అంటే దేవుని వారసులు అంటే ఎవరు అని అంటే దేవుడి సింహాసనం మందు కూర్చుండేవాడు. ఎవరి సింహాసనం మందు? దేవుని సింహాసనం మందు. ఆయన సింహాసనం మందు ఆయనతో కూడా కూర్చుండే చేస్తాడు. ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని సింహాసనం ముందు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూర్చుంటే ప్రభువైన యేసుక్రీస్తు సింహాసనం ఎవరికి ఇస్తారు? మనకిస్తారు. అని అంటే అలాంటి అధికారంలోకి, ఏలుబడిలోకి మనం వెళ్ళాలంటే ఎలా బ్రతకాలి? వారసుల్లా బ్రతకాలి. వారసులు ఎలా బ్రతకాలి అన్నాడు తెలుసా మీకు? రాజకుమారులాగానే బ్రతుకుతాడు కానీ వీధి పిల్లలతో, లోకంలో ఉన్న వాళ్ళతో కలిసిపోయి బ్రతకండి తెలుసా రాజకుమారుడు. ఎందుకు? అతనికంటే ఒక స్టేజ్ ఉంది, అతనికంటే ఒక క్యాడర్ ఉంది. క్యాడర్ ఉన్నవాడు ఎప్పుడు కూడా క్యాడర్ లేనివాడితో ఏం చేయడు? కలవాడు. మనకంటూ క్యాడర్ ఉంది, మనకంటూ క్రైస్తవులము వారసులు అన్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే కనుక 3వ అధ్యాయం జయించాలి. కొన్ని జయించిన వాడికి సింహాసనం వారసత్వం ఎలా ఇస్తాడో దేవుడు. ప్రకటన 3వ అధ్యాయం 21వ వచనం. చాలా మంది తలుపు తీయట్లేదు అంటాడు, పాటలు పడతారు ఇవి. 3వ అధ్యాయం 20వ వచనం చదవడం. 20వ వచనం. ఇదిగో నేను తలుపునద్ద నిలిచుండి తట్టుచున్నాను. ఎవడైనను, తలుపు అంటే తలుపు కాదు, స్వరం అంటే స్వరం కాదు. ఏమిది? దేవుడు వాక్యం చెప్తున్నప్పుడు హృదయాన్ని మార్చుకోకుండా, హృదయంలోకి ఇన్వైట్ చేయకుండా, కేవలం నామకార్థంగా చెవుల ద్వారా వినేసి ఇలా వదిలేస్తే ఏ ఉపయోగం ఉండదండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు తడుతున్నారంటే ఏమని? ఇదిగో నేను తలుపునద్ద నిలిచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని వద్దకు వచ్చి అతనితోనూ నేనును నాతో కూడా అతడును భోజనం చేయాలి. ఎవరు ఇంటి బయట ఉంటే భోజనం చేయగలరా? చేయలేరు. మనతో భోజనం చేయాలంటే మనలో రావాలి. ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు. రావాలంటే ఏం చేయాలి? నేను ఇన్విటేషన్ ఇవ్వాలి. దేవుడు ఎప్పుడో నేను వస్తానంటే కనుక మనమేమో మన హృదయాన్ని ఇష్టానుసారంగా చేసుకుని, మన హృదయాన్ని తెరవకుండా, మన హృదయాన్ని మోసకరంగా చేసుకుని, అంధకారంగా చేసుకుని ఏం చేయట్లేదంటే హృదయాన్ని తెరవట్లేదు. మన హృదయాన్ని ఎప్పుడైతే మార్చుకోలేమో ప్రభువైన యేసుక్రీస్తు మన హృదయంలోకి రావడానికి అవకాశం ఉండదు. అదే చెప్తున్నా అక్కడ, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం. ఎవరి సింహాసనము? తండ్రి అయిన దేవుని సింహాసనం. ఆయన సింహాసనం మందు కూర్చుండిన ప్రకారము జయించిన వారిని నాతో కూడా, వేరే సింహాసనం కాదు,
నా సింహాసనం అన్నాడు చూడండి అక్కడ, నాతో కూడా నా సింహాసనం అందును సింహాసనం అందు కూర్చునేవారు ఎవరంటే వారసులు. వారసులు ఏం పడాలి భూమి మీదకి వచ్చి? శ్రమ పడకూడదు, ఇబ్బంది లేకుండా ఉండాలండి. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం, రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం, మన పిల్లలమైతే వారసులం అనగా దేవుడి వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల. ఎవరితో పాటు శ్రమ పడాలి? యేసుక్రీస్తు వారు ఎలా వెళ్ళారో పరలోకి నాకు అలా కావాలంటారు, కానీ యేసుక్రీస్తు వారు ఎలా శ్రమ పడ్డారో అలా శ్రమ పడాలని ఎవరు కోరుకోరండి. పౌలు గారు అనుకున్నారు ఏమనంటే, చూడండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, యేసుక్రీస్తులా నన్ను కొట్టాలనుకున్నాడు ఆయన. మనం అసలు అలా కొట్టాలని ఊహించుకోమా, కూడా రాదు మనకి. 11వ అధ్యాయం 23వ వచనం, వారు క్రీస్తు పరిచారకులా వెరువాని వల్లే మాట్లాడుచున్నాను, నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకును, మరీ విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాలను చెరసాలలో ఉంటుని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మారు ప్రాణాపాయాలు ఉంటుని, యూదుల చేత 5 మార్లు ఒక్కటి తక్కువ ఎన్ని తిన్నాడంట? 40 దెబ్బలు తిన్నాడంట. యేసుక్రీస్తు వల్ల సింహాసనం కావాలనుకుంటున్నారు, యేసుక్రీస్తు వల్ల కూర్చోవాలనుకుంటున్నారు, యేసుక్రీస్తు వల్ల పరలోకి వెళ్ళాలనుకుంటే సరిపోదు. నువ్వు ఆయనతో కూడా ఏం పడాలి? శ్రమ పడాలి. శ్రమ పడకపోతే ఏం రాదంటే సింహాసనం రాదు. సింహాసనం రావాలంటే ఆయన అనుకున్నాడండి పౌలు గారు ఏమనంటే, ఆయన కొడుతుంటే ఆయనకంటే నన్ను ఎక్కువ కొట్టాలి, ఆయనగా నన్ను నలిపేయాలి, ఆయనగా నన్ను హింసించాలని ఎవరు కోరుకోరు. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో భూమి మీద పడుకోవడానికి కూడా ఒక స్థలం లేదు. ఆయనకంటూ ఎవరో కూడా ఆదరించేవారు, ఎవరికంటూ సపోర్టింగ్ ఎవరు లేదండి. వెంట సపోర్టింగ్ గా సంఘం ఉంది ఇప్పుడు ఈనాడంటే కనుక యేసుక్రీస్తు ఒంటరి బ్రతికాడు, చాలా భయంకరమైన బ్రతికాడు ఆయన. అలాంటి బ్రతికి కూడా ఏం చేశాడు? జయించాడు. ఎక్కడికి కూర్చున్నాడు? సింహాసనం మీద కూర్చున్నాడు. కాబట్టి వారసులు సింహాసనం మీద కూర్చుండాలంటే కనుక యేసుక్రీస్తుతో పాటు ఏం పడాలి? శ్రమ పడాలి. అంటే శ్రమ పడ్డం ద్వారా ఏముంది? వారసత్వం ఉందండి. నాన్నగారు చనిపోయారు, నాన్నగారు చనిపోయిందంతా నాన్నగారు బాధ్యత అంతా ఎవరి మీద పడుతుంది? కొడుకు మీద పడుతుంది. కొడుకు భరించకపోతే ఏమవుద్ది? వారసత్వాన్ని పొందుకునే అవకాశము ఉండదండి. ఎందుకంటే రాజ్యాధికారము తండ్రి చచ్చిపోతే కుమారుడికి ఇవ్వాలంటే కనుక కుమారుడు క్యాపబిలిటీ అయినోడు అయి ఉండాలి. తెలుసా మీకు? రాజ్యాధికారులు ఎవరు పడతారు ఎవరు? అది తండ్రి చచ్చిపోతే కనుక కొడుకు ఇవ్వాలంటే కనుక ఆ క్యాపబిలిటీ, ఆ మెయింటెనెన్స్ లేదా ఆ పరిస్థితి ఆ వ్యక్తులు లేకపోతే కనుక వారసత్వాన్ని ఇవ్వడండి దేవుడు. అందులో ఇప్పుడు అక్కడ 8వ అధ్యాయం 17వ వచనంలో, రోమపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం, మన పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన క్రీస్తు తోడి వారసులము అని చెప్పేశాడు. కాబట్టి క్రీస్తు వల్ల శ్రమ పడితే కనుక మనం మహిమ పొందుకుంటాం, 2 వారసత్వాన్ని పొందుకుంటాం. మహిమ పొందుకోవాలన్నా వారసత్వం పొందుకోవాలన్నా మనకి ఏం రావాలంటే శ్రమలు రావాలి. కాబట్టి శ్రమల ద్వారా 2 ప్రయోజనాలు ఉన్నాయి. 1 మహిమ, 2 ఏంటంటే వారసత్వం. అప్పుడు 2 రావాలంటే శ్రమలు ఖచ్చితంగా పడాలి. శ్రమలు పడకపోతే వారసత్వం ఎవడు? 2 క్రీస్తు ప్రభువుల మనం ఏం పొందలేము? మహిమ పొందలేమండి. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కాబట్టి శ్రమల ద్వారా ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి కనుక శ్రమలో రాకూడదు అనుకుంటారండి చాలా మంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఏం చేస్తున్నాయంట? మా యందు ఎలాగూ. ఈ మాట మన జీవితంలో ఒకసారి అప్లికబుల్ చేసుకోండి. క్రీస్తు యొక్క శ్రమలు ఏం చేస్తాయంట? మా యందు రావట్లేదు, మా యందు విసరిస్తున్నాయి అన్నాడు. 1 కాదు 2 కాదండి. జీవితం అంతా ఎలా బ్రతికారంటే వాళ్ళు ఎటు పోయినను శ్రమ అండి వాళ్ళకి. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం, 6వ అధ్యాయం 4వ వచనం, శ్రమల ఎందును, ఇబ్బందులు ఎందును, ఇరుకులు ఎందును, దెబ్బల ఎందును, చెరసాల్లోను, అల్లరిలోను, ప్రయాసములోను, జాగరలోను, ఉపవాసంలోను మీరే ఓర్పు గలవారే. అసలు ఎటు చూసినా ఇబ్బంది వాళ్ళకి. ఎటు చూసిన ఇబ్బంది కాబట్టి ఏం చేశారు? క్రీస్తు యొక్క శ్రమలు మాలో ఏం చేస్తున్నాయి? విస్తరిస్తున్నాయి అని చెప్పాడు. మాలో ఏం విస్తరించాలంటే, మాలో ఏమి అభివృద్ధి పరచబడాలంటే, విస్తరించబడాలంటే ఏం చేయబడాలి? శ్రమలు రావాలి. శ్రమలు వస్తే ఏమవుతుంది అక్కడ చెప్పేసాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగో విస్తరించుతున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ కూడా మాకేం చేస్తుంది? విస్తరిస్తుంది అని చెప్పేశాడు. శ్రమ వస్తుంది కదా, ఎవరున్నారు నాకు? శ్రమ వస్తుంది కదా, ఎవరికి తెలిసిన బాధ, ఎవరు తెలిసిన ఇబ్బంది, ఎవరు తెలిసిన సమస్య, ఎవరు తెలిసిన వేదన, నిన్ను ఒక్కదాన్ని ఇంటికాడ కన్నీరు కార్చి వేదన పడుతూ ఎవరో కూడా నాకు అండగా, ఎవరో కూడా నాకు లేరు అని అనుకున్నారేమో.
శ్రమ పడిన వారికి ఏముందంటే దాని వెనకాల ఏముంది? ఆదరణ ఉంది. శ్రమలు ఎలా విస్తరిస్తున్నాయో అలాగే దేవుని యొద్ద నుండి ఆదరణ ఏం చేస్తుంది? నీ మీదకి అలాగే విస్తరిస్తుంది. కాబట్టి నీ మీద దేవుడు ఎక్కువ ఆదరణ చూపించాలంటే నీ మీద ఏ రావాలి? ఎక్కువ శ్రమలు, క్రీస్తు యొక్క శ్రమలు నీ యందు ఏం చేయాలి? విస్తరించాలి. విస్తరించకపోతే మనకేం రాదు? ఆదరణ విస్తరించడానికి అవకాశం లేదు. అదే మాట చూడండి, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగో విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ మాకేం చేస్తుంది? విస్తరిస్తుంది. మేము ఏదనుకున్నా దేవుడు చేస్తానికి కారణం ఏంటంటే ఆయన అనుకునేదా మేము నలిగిపోతున్నాం కాబట్టి, నలిగిపోయిన దానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆదరణ చూపిస్తున్నాడు. ఆదరణ మా మీద ఎక్కువ ఉందంటే కనుక మేమేం పడుతున్నామని? క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఏం చేస్తున్నాయి? విస్తరిస్తున్నాయి. కాబట్టి నీ మీద దేవుడు ఎక్కువ ఆదరణ చూపించాలంటే కనుక, క్రీస్తు వారు కూడా ఆదరణ చూపించాలంటే కనుక క్రీస్తు శ్రమలు నీ యందు ఏం చేయాలి? విస్తరించాలండి. దానివల్ల లాభం ఏంటంటే ఆదరణ మన మీద ఎక్కువ ఉందండి. ఆదరణ ఉంటే కనుక మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ పరిస్థితి జరిగినా మనకంటూ ఏదైనా అవుతుందనే డోకా ఉండదు. గుర్తుపెట్టుకోండి, నీకంటూ నలిగిపోతావు కానీ క్రీస్తు నిమిత్తం, కానీ నీకంటూ దేవుని వాతావరణంలో దేవుని ఆదరణలో ఉంటావు కాబట్టి దేవుని సహాయం ఖచ్చితంగా నీకే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆదరణ విస్తరించాలంటే శ్రమను మనం ఏం చేయాలి? విస్తరించాలి ఖచ్చితంగా. అది గుర్తుపెట్టుకోండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక. ఎవరైనా మన కొరత ఏం చూస్తాం తెలుసా మీకు? ఎవరైనా మన కొరతంటే ఏం చూస్తాం? ఎవరెవరిని చూస్తున్నారని చూస్తాం. ఎవరిని చూస్తే ఎక్కువ మనం? మనుషులు చూస్తాం. మనుషులు చూసినప్పుడు అరే బాబు అందరి ముందు తిట్టేశారు, అందరి ముందు రాళ్ళతో కొట్టేశారు, అందరి ముందు అవమానించేశారు. ఇక్కడ ఎవరిని చూస్తామంటే దృశ్యమైన వాళ్ళు చూస్తున్నాడు. వాళ్ళేమో కొడుతున్నప్పుడు, ఇబ్బందులు కూడా చేస్తున్నప్పుడు, రాళ్ళతో కొడితే చంపేస్తున్నప్పుడు వాడు దృశ్యమైన వాటిని చూడలేదు. మనకి ఎక్కువ ఏం కనపడుతుంది అంటే దృశ్యమైన వారు. ఏం గట్టిగా మాట్లాడితే మనం భక్తి సరిగా మనకి అంతంత మాత్రం భక్తి ఉంటుంది. అంతంత మాత్రం భక్తి ఉన్న వాళ్ళు కూడా ఇంతలా దేవుని కోసం బతుకుతుంటే మనకు శ్రమలు ఏంటండి బాబు అంటారండి. మీరు మాట్లాడినారా? ఎక్కువగా మనం దేవునిలో బ్రతుకుతున్నాము, ఎక్కువగా దేవుని కోసం జీవిస్తున్నాము, వాసన అపోస్తుల బోధలోకి వచ్చాం, క్రీస్తు సంఘంలోకి వచ్చాం, మనకేంటండి ఇంత శ్రమలు అంటారు. అది బాబు మనకే రావాలని అనుకోరు కానీ ఆ యాంటీగా మారుతారు క్రైస్తవులు. చదవండి అక్కడ సారి. మేము దృశ్యమైన వాటిని చూడక. నువ్వు దెబ్బలు తింటున్నప్పుడు, ఇబ్బందులు గురవుతున్నప్పుడు ఎవరిని చూస్తున్నావు అని అంటే దృశ్యమైన వాళ్ళని ఎక్కువ చూస్తున్నావు. అందులో పైన చూడండి, కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు రాళ్ళతో కొడితే దేనికి ప్రాబ్లం అవుతుంది? బాడీకి. దేనికి అవ్వట్లేదు? ఆత్మ. మరి ఆత్మ కావాలన్నప్పుడు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? అని జరగవలసింది ఆత్మకి. దేవుడు శరీరాన్ని, ఆత్మను రెండిటిని ఎక్కడ వేయగలడు? నరకములో వేయగలడు. నువ్వు ఆయనకి ఎక్కువ భయపడాలి తప్పించి ఎవరికి ఎక్కువ భయపడకూడదు. ఆత్మలకు తండ్రి అయిన వారికి భయపడాలి కానీ శరీరాన్ని ఏదో చేసేవాడికి భయపడకూడదు. శరీరాన్ని ఏదో చేసేవాడికి భయపడేవాడు క్రైస్తవుడు కాదు. రాసుకోండి ఎప్పుడైనా సరే ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం. ఎందుకంటే శరీరాన్ని ఏదైనా చేత భయపడేవాడు క్రైస్తవుడు కాదండి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మరియు శరీర సంబంధమైన మన తండ్రులు మనకు శిక్ష కలిగి ఉంటారు, మరియు వారి యందు వైభవతులు కలిగి ఉంటాయి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి ఏం పడాలి? మరీ ఎక్కువగా ఏం పడాలి? శరీరాన్ని ఏదైనా చేస్తారని నాకు అవన్నీ వెళ్ళిపోతారు చాలా మంది. శరీరాన్ని ఏదైనా చేస్తారని వాళ్ళ మీద పడిపోతారు చాలా మంది. రాజకీయ నాయకులు మీద పడిపోయే వాళ్ళు మమ్మల్ని ఏం చేయకండి, మా కుటుంబాన్ని ఏం చేయకండి, మా రేషన్ కూడా చేయకండి, మాకేంటి జరగకుండా చూసుకోండి, కాబట్టి మీకు ఏం మొక్కకుండా మొక్కుతామంటారు. వాళ్ళు అలా మొక్కేవాళ్ళు కాదు. ఎవరో ఆనాడు ఉన్నవాళ్ళు. ఈనాడు అలాంటి పరిస్థితులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన గద్దెక్కుతున్నాడు పైన. ఇప్పుడు ఆయన అంత కిరాతకమైన పరిస్థితులు చేసినా క్రైస్తవులు దేవుని మీద బేసే ఉంటాయి కనుక, దేవుని మీద ఆనుకుని ఉంటే కనుక అవతలోడు ఏం చేసినా ఏమవుతుంది మనకి. కానీ ఏదో చేసేస్తాడని వాళ్ళకు లోబడిపోయి భయపడిపోయి పిరికి వారు కూడా ఖచ్చితంగా సమాజంలో ఉన్నారు. ఎందుకంటే వారు దృశ్యమైన వాళ్ళని ఎవరిని చూడలేదు. ఈ సింహాసనము, ఈ అధికారం ఎవరిస్తే వచ్చింది? మా ప్రభువారు ఇస్తే వచ్చింది, మా దేవుడు ఇస్తే వచ్చింది. నువ్వెన్ని సింహాసనాలు, ఎన్ని ఆదేశాలు జారీ చేసినా, ఎంత ఆదేశాలు మా మీద రుద్దినా సరే మమ్మల్ని భయపెడదామన్నా మేము ఈ శరీరాన్ని భయపెడితే భయపడే వాళ్ళము కాదు అనేటట్టు క్రైస్తవులు ఉండాలి. ఎక్కడ ఉన్నారండి అసలు? ఎవరిచ్చారు ప్రభుత్వం? కొలసీయులకు రాసిన పత్రిక. మా ప్రభువారు లేకుండా సింహాసనం ఎవరు ఎక్కారు? ప్రభువారు లేకుండా సింహాసనం ఎవరిచ్చారు వాళ్ళకి? 1వ అధ్యాయం 16వ వచనం. కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏలనగా ఆకాశమందున్నవి
భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనైనను ప్రభుత్వములైనను అని చెప్పేశారు. ప్రభుత్వాలు ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చినాయి. అధికారం దేవుడిస్తే వచ్చింది. మన ప్రభువు లేకుండా దేవుడు లేకుండా ఎవరు కూడా ఎవరికి ఏం రాదు, ప్రభుత్వం అనేది రాదు. వాళ్ళు ఎంత కఠినమైన క్రైస్తవులకి జారీ చేసినా అది జారీ చేయడమే మనకు మేలు. గుర్తుపెట్టుకోండి. అది రాకూడదని ఎవరు అనుకున్నారేమో, అది ఎవరు ఏంటంటే తీసేస్తున్నారండి, న్యూస్ వచ్చేసిందండి ఎలాగని అంటారు. అసలు అది రావాలనే కోరుకోరు మనం. ఎందుకంటే అది రావడం ద్వారా మనలో ఎంత ప్యూరిటీ ఉంది, మనలో ఎంత ఇంప్యూరిటీ ఉంది, ఎంత డూప్లికేట్ ఉంది, పొట్టు ఎంత ఉంది, వడ్లు ఎంత ఉందో అప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు వారు ఎప్పుడైతే బాగా ఎక్కువ ప్రభుత్వం హింస పెట్టినప్పుడు ఎంతమంది క్రైస్తవులు బయట వెళ్ళిపోతారో అది కావాలి మనకి. కానీ అసలు ఏమి పెట్టకూడదు, దేవుని ప్రార్థన చేద్దాం, అలాంటి వాడు అలా చేస్తాడు పరిపాలన అంటాం. ఇచ్చింది ఆయన, అధికారం చేసేప్పుడు దేవునికి తెలియదా? ఖచ్చితంగా తెలిసినప్పుడు దేవుని మీద ఆనుకోవాల్సిన మనము ఏదో మనకు చేసేసారని వాళ్ళకు లోపడిపోతున్నాం అంటే నువ్వు ఖచ్చితంగా దృశ్యమైన వాటిని చూస్తున్నావు ఎక్కువ. అదే చెప్పేసారు అక్కడ. ఏమని వచ్చండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:17. మేము ఎవరు చూడట్లేదంటే మేము భయపడమండి. రాళ్ళతో కొట్టినప్పుడు శరీర సంబంధమైంది భయపడిపోతున్నాం మేము. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినము ఏం చేస్తున్నాడు, రాళ్ళతో కొట్టినా భయపడం. మా శరీరాన్ని ఏం చేసినా పర్లేదు. తారెట్ అంటించేశారు తెలుసా ప్రకటనలో, తారెట్ అంటించేశారు ప్రకటనలో. ఎలాంటి హింసలు చేశారంటే మనిషి బతుకుండగా చంపేశారు. ఒక కాలుకి ఒక కొమ్మని, ఒక చేతికి ఒక కొమ్మని కట్టి రెండు ఒకసారి వదిలేస్తే బాయ్ అడ్డంగా చీలిపోయింది. అలాంటి చరిత్ర ఉంది ఇది ప్రకటన. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా నిలబడ్డారంటే ఈనాడు ఎంత కఠినమైన పరిస్థితులు వచ్చినా క్రైస్తవులు శరీరం ఏమైపోయినా పట్టించుకోకండి. దయచేసి ఏం పట్టించుకోండి. వెనకాల ఫ్యామిలీ గురించి ఆలోచించకండి, పిల్లల గురించి ఆలోచించకండి, దేవుని గురించి ఆలోచించండి. శ్రమలు వస్తాయి. నిన్ను శ్రమల ద్వారా నువ్వు చచ్చిపోతే కనుక నీ ఫ్యామిలీని పోషించేవాడు, ఆదరించేవాడు, నీ ఆదరణ విస్తరించేవాడు ఎవరంటే దేవుడు. ఆయన మీద బేస్ కలిగి ఉండాలి. కానీ ఈ భౌతికంగా ఏదో అయిపోతుందని దేవుని కార్యక్రమాలు ఆపేసేవారు క్రైస్తవులు కాదు. అందుకే మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినము. శరీరం ఏమైపోయినా పర్లేదు, శరీరం కృషించిపోయినా పర్లేదు, నలిగిపోయినా పర్లేదు, శరీరం వేదంతో ఇబ్బందితో గురైపోయినా పర్లేదు, కానీ లోపల ఆత్మకి ఏమి ఆత్మకేమీ జరగకుండా చూసుకునేవాడుగా ఉండట్లేదు క్రైస్తవుడు. ఏమన్నాడు, గట్టిగా ఎక్కడికైనా సువార్తలతో కుట్టేస్తున్నారండి, సువార్తలు చెప్పగలవండి. గట్టిగా ఏదంటే అక్కడికి వెళ్తే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. ఇవన్నీ అనుభవించడం ఇష్టం లేక మనం ఏం చేస్తామంటే దేవుడి కార్యక్రమం మానేస్తాం. అవన్నీ జరగడం వరకు మనం దేవుని కార్యక్రమాలకు వెళ్ళాలి. ఎందుకంటే శరీరం ఏం చేసినా పర్లేదు, లోపల ఆత్మ సేఫ్గా ఉండాలి. ఆత్మ సేఫ్గా ఉంచే ఒకే ఒకడు ఎవరు, తండ్రి దేవుడు. ఆయన తప్పించి ప్రభు యేసుక్రీస్తు వారు తప్పించి మరొకరు ఎవరో మన ఆత్మని ఏమీ చేయలేరు. శరీర సంబంధంలో ఎవరు ఏమీ చేయలేరు అన్నప్పుడు మన కళ్ళకి ఏం కనపడుతుంది అంటే మన కళ్ళకి ఇదే కనపడుతుంది. మన కళ్ళకి అది కనపడింది అనుకోండి, ఇది కనపడదు. ఏది కనపడదు, ఈ లోకం కనపడకూడదంటే అది కనపడాలి. అదే 17వ వచనంలో మేము దృశ్యమైన వాటిని చూడక, ఎక్కువ ఏళ్ళని చూస్తున్నామా, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము కనుక క్షణమాత్రమును మా శ్రమలు ఎలా కనపడుతున్నాయంటే నువ్వు దృశ్యమైన వాటిని చూడలేదు కాబట్టి అది చూస్తున్నావు. కాబట్టి ఆ పరలోకం ఉందో, ఆ నిత్యత్వం ఉందో, ఆ నిరీక్షణ ఉందో, ఈ శ్రమలు ఎలా కనపడుతున్నాయంటే చులకనగా కనపడతాయి. చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువమైన ఏం చేస్తుందంట, నిత్యమైన మహిమ భారం కలిగినట్లు కలగజేస్తున్నది. ఏలైనగా దృశ్యమైనవి ఈ రోజు బాధ పెట్టేవారు, ఈ రోజు ఇబ్బంది గురి చేసేవారు, లేదా ఈ రోజు మమ్మల్ని వేధించేవారు, ఈ రోజు కన్నీరు కార్చేలా చేసిన వాళ్ళు, మా శరీరాన్ని నాశనం చేసిన వాళ్ళు, ఈనాడు దృశ్యమైన వాళ్ళు ఎవరు, ఆ నిత్యం. మేము అదృశ్యమైన దాని కొరకే బ్రతికం కాబట్టి మేము ఎవరిమి నిత్యము ఉంటాం. నిత్యము ఉండాలనుకున్నది ఇక్కడ కాదండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కాదు, 60-70 సంవత్సరాల జీవితం కాదు. అక్కడ ఉండాలంటే ఇక్కడ ఏమైపోయినా ఆలోచించిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే నీకేం చేస్తుందంట, శ్రమలు ఎక్కువగా అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలగజేస్తుంది. పరలోకంలో ఎక్కువ ప్రయారిటీ, ఎక్కువ ప్రాధాన్యత దేవుడు ఎవరికి ఇస్తాడంటే భూమి మీద అదృశ్యమైన దానిని ఎక్కువ నిదానించి చూచే వారికి దేవుడు ఇస్తాడని. అందుకని ఐగుప్తులో మోషే గారు ఏం చేశారు, నాకు ఇదొద్దు, ఈ ధనం వద్దు, ఈ అధికారం వద్దు, నాకేం కావాలి, అదృశ్యమైన దేవుడిని నిదానించి చూచాడు. ఏం చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఆయన అలా బ్రతికాడంటే కారణం ఏంటంటే ఆయన పాత నిబంధనలో కూడా అలా బ్రతికాడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం.
విశ్వాసం బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూచుచున్నట్టు ఎలా ఉన్నాడంట? స్థిరబుద్ధి. ఎవరిని చూస్తున్నాడు ఆయన? ఉన్నది భూలోకంలో, కానీ ఆయన చూస్తూ బ్రతికేది ఎవరిని? అదృశ్యుడైన వాడిని. మనము ఇదే లోకంలో ఉన్నా మనకి ఎక్కువ ఎవరు కనపడాలంటే దేవుడు కనపడాలి, దేవుడు ఉండే లోకం కనపడాలి. అలా కనపడితే కనుక ఇది కనపడదు మనకి. ఇది ఎక్కువగా కనపడుతుంది, ఇది ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. ఇది బోధద్దులేటి శ్రమలు బోధద్దులేటి చూస్తాం మనం. అలా చూస్తున్న వల్ల ఏమవట్లేదంటే దేవుణ్ణి పరిపూర్ణంగా నువ్వు చూడట్లేదు. దేవుడు ఎలా కనపడతాడంటే శ్రమల ద్వారా కనపడతాడండి. దేవుడు మామూలుగా అయితే ఎవరు చూడలేరు కానీ దేవుడు అదృశ్యమైన దాన్ని నిదానం చూసామనుకోండి, ఈ లోకంలో శ్రమ కాదు, ఈ లోకంలో ఇబ్బంది కాదు, ఈ లోకంలో కాచే కన్నీరు కాదు. ఎందుకంటే కన్ను మూసిన తర్వాత ఏమన్నా మీకు ఏడుపనియు మీకు వేదన ఇంకేమీ ఉండదు అని చెప్పేశాడు. మీ ప్రతిభాష బిందువుని దేవుడు తుడిచిపెట్టాలంటే కనుక భూమి మీద ఎంత కన్నీరు కాచినా, ఈ శరీరంతో ఎంత బాధపడినా ఏమీ ఆలోచించకండి. ఆత్మకి ఏమీ కాకుండా చూసుకుని దయచేసి. కానీ ఈ శరీరానికి ఇక్కడ లోపడిపోయి ఆత్మను నాశనం చేసుకున్నావా, కన్ను మూసిన తర్వాత ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళలేదా, ఆ పరిస్థితి ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది. అలా ఉండకూడదంటే కనుక ఖచ్చితంగా నిత్యమైన మహిమ భారం కలగాలంటే శ్రమను ఎలా చూసుకోవాలి మనం? చులకనగా ఎప్పుడు కనపడతాయి మనకి? మనం అదృశ్యమైన దాన్ని నిదానించి చూస్తే మాత్రమే మనకి శ్రమలు ఎలా కనపడతాయి అంటే చులకనగా కనపడతాయండి. అవి ఎలా కనపడాలంటే 1 సెకండ్ ఉంటే వెళ్ళిపోతాయి, కొన్ని రోజులు ఉంటే వెళ్ళిపోతాయి. ఆ కొన్ని రోజులు ఎక్కువ దీర్ఘంగా పరిశీలన పెట్టేసి దాని మీద ఫోకస్ పెట్టేసి దేవుళ్ళొచ్చి వైదొలిగిపోతాం మనం. అలాంటి కార్యక్రమాలు క్రైస్తవుడు చేయకూడదు. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే శ్రమల ద్వారా నిత్యమైన మహింభారం కలిగేస్తుంది మనకి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. అవును సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుడి సంఘములను పోలి నడుచుకున్న వారైతిరి అని చెప్పేశాడు. నిజంగా అండి, మేము ఒక సంఘాన్ని చూసి చాలా నేర్చుకుంటున్నాం అని అనాలి. ఎప్పుడు? మన భక్తి, మన జీవిత విధానము మనల్ని పోలి ఇతరులు నడుచుకునేలా ఉండాలి. అక్కడ నడుచుకుంటారండి. అవును సహోదరులారా, మీరు యోదయాలు ఎవరిని చూసి తెస్సలోనికలో ఉన్న ప్రాంతంలో ఉన్న క్రైస్తవుల్ని, క్రీస్తు సంఘాన్ని చూసి పౌలు గారు ఏమంటున్నారంటే, అవును సహోదరులారా, పైన కోసం చదువుదాం 13 ఇంకా అర్థం అవడం వరకు. ఆ హేతువు చేత మేము దేవుని గూర్చిన వర్తమాన వాక్యమును మా వల్ల అంగీకరించినను మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించారు కనుక మేము మానక దేవుని కృతజ్ఞతలు చెల్లించిన ఆ వాక్యమే విశ్వాసులైన మీలో ఏం చేస్తుంది? కార్యసిద్ధి కలిగేస్తుంది. అది నిజం అని ఏమన్నాడంటే ఆయన, అవును సహోదరులారా, మీరు యోదయాలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను, యోదయాలో కొన్ని క్రీస్తు సంఘాలు ఉన్నాయి. ఆ క్రీస్తు సంఘాలు చాలా కరెక్ట్గా బ్రతికితాయి. ఆ బ్రతికితే కాబట్టి వాళ్ళని పోలి మీరు ఏం చేసుకుంటున్నారు? నడుచుకుంటున్నారు. అలాగే మోగోలు క్రీస్తు సంఘాన్ని చూసి అనేక సంఘాలు నేర్చుకోవాలంటే మోగోలు ఉన్న సంఘంలో అందరూ ఎలా ఉండాలి? పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పినాడు అక్కడ. ఏమని? అవును సహోదరులారా, మీరు యోదయాలు క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకునే వారైతే వాడు యూదుల వల్ల అనిపించినట్టు శ్రమలే మీరును ఎవరి వలన? మీ సొంత దేశస్తుల వలన శ్రమలు అనిపిస్తారు. ఎందుకంటే శ్రమలు ఎందుకంటే మనం ఒకళ్ళు పోలి నడుచుకోవడానికి అవకాశం వస్తుంది. శ్రమలో పలానా సంఘాన్ని నేర్చుకోవాలంటే ఒక సంఘం ఉంది తెలుసా మీకు? బైబిల్లో క్రొత్తలో ఒక సంఘాన్ని పెట్టాడు. ఏమని? అసలు అక్కడ ఉన్న సంఘాన్ని చూసి ప్రతి ఒక్క సంఘం నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఏం పడతారంటే వాళ్ళ జీవితం అంతా ఎక్కువ ఏంటిది? శ్రమలు, వేదనలు, ఇబ్బందులు. మనం శ్రమలు వస్తేనే చాలా ఇబ్బంది పడిపోతున్నాం. మనం ఆ సంఘాన్ని చూసి ఏం చేసుకోవాలి? నడుచుకోవాలంటే, పోలి నడుచుకోవాలంటే కనుక మనకు శ్రమలు రావాలి. అది చెప్తున్నాడు అక్కడ. చూద్దాం అలాంటి వారు ఎవరంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. ఒకరిని పోలి నడుచుకోవాలంటే మనకు మాదిరి ఉండాలి కదండి. వాళ్ళు మాదిరి లేకుండా ఎలా నడుస్తాం మనం? 8వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, మాస్కోనియ సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేయచ్చాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన ఏం చేశారంట? వారు బహుశ్రమల వలన ఏం చేయబడ్డారు? పరీక్షించబడ్డారు. అంటే పరీక్షలు గెలిచారండి వాళ్ళు. పరీక్షింపబడి అత్యవసరంగా సంతోషించరి, వారు నిరుపేదలైన వారి దాతతో బాగా విశ్రయించారు. ఈ గొప్ప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచయంలో పాల్పొందే విషయంలోనూ మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనిచ్చు వారు తమ సామర్థ్యం కొలదే కాక తమ సామర్థ్యం కంటే ఎక్కువ తామే ఇచ్చారని మీకు సాక్ష్యం ఇచ్చున్నారు. అంటే వీళ్ళు ఎవరినే కాదు కానీ ఎక్కువ ఏం చేస్తున్నారంటే శ్రమల్లో ఏం చేస్తున్నారు? పరీక్షించబడుతున్నారు. అంటే మాస్దోనియ సంఘము చూసి అనేక మంది నేర్చుకోవడానికి ఎలా ఉందంటే అది దాతృత్వ విషయంలో విశ్రయిస్తుంది. 2 శ్రమలు కూడా వారు ఏం చేస్తున్నాయి? విశ్రయిస్తున్నాయి. అంటే శ్రమలు రావడం ద్వారా, మనకి శ్రమలు ఎక్కువ అనిపించడం ద్వారా ఎక్కువ ఉన్న సంఘాన్ని చూసి అక్కడున్న సంఘం ఏం చేసుకోవాలి? మనల్ని పోలి నడుచుకోవాలి. పోలి ఎవరిని? ఒకరిని కాదు, ఇద్దరిని కాదు. ఎవరిని చూసి నడుచుకోవాలంట? దేవుని సంఘములను పోలి నడుచుకునే వారైతే అన్నాడు. చూడండి పౌలు గారు
దశపతిలో రాసిన 1:2-14. అవును సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను, అక్కడ ఉన్నాయి యోదయలో కొన్ని క్రీస్తు సంఘాలు ఉన్నాయి. ఆ క్రీస్తు సంఘాల్లో, దేవుని సంఘాల్లో ఎలా ఉన్నారంటే చెప్పేసాడు అక్కడ, ఆ దేవుని సంఘం పూలు నడుచుకున్న వారైతే వారు యూదుల వల్ల అనుభవించిన శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వలన. ఇప్పుడు ఎలా ఉందండి సింపుల్ గా, వాళ్ళు ఆల్రెడీ అనుభవించారు, ఇప్పుడు మనం అనుభవిస్తాం. మీరు ఎందుకు మీరు ఆశ్చర్యంగా చూస్తున్నారు? మీకు ఎలా వస్తాయంటే శ్రమలు ఎవరి ద్వారా రావు. ఎవరి ద్వారా వస్తాయి? మీ సొంత దేశస్తుల ఎక్కువ వస్తాయి. మన దేశంలో ఉన్న వాళ్ళే మన సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ అనుభవించారు. వాళ్ళు పోలి మీరు నేర్చుకుంటే కనుక మీకు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? వాటిని అనిపిస్తారు. అంటే ఒకరిని చూసి నేర్చుకోవడం ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు అనుభవించారు, మీకు కూడా వస్తే దేవుడు ఏమంటున్నాడు అక్కడ, మీరు కూడా అలా ఏం చేయాలంటే అనుభవించాలి. అంటే మనం ఒకరిని పోలి నడుచుకోవాలంటే కనుక శ్రమలు మన యందు కూడా ఏం చేయాలి? ఖచ్చితంగా రావాలి. రాకపోతే కనుక వారికిలా మనం బ్రతకడానికి ఎటువంటి అవకాశం ఉండదండి. మరొక విషయం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలు చూచి అధైర్యపడదు. ఈ మాట చదవడానికి బాగుంది కదా, మాట చదవడానికి చాలా సింపుల్ గా ఉంది. ఏమని? మీ నిమిత్తమై నాకు వచ్చిన, అసలు మీ నిమిత్తమే నాకు వచ్చిన శ్రమలో మళ్ళీ వచ్చిన వాళ్ళు ఏమవుతున్నారంట? అధైర్యపడిపోతున్నారంట. అసలు మీ వాళ్ళని నేను శ్రమలో అనిపిస్తే మీరెందుకు అధైర్యపడుతున్నారు? నేను బాధపడాలి తప్పించి అదే అన్నారు చూడండి. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలు చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనిచున్నాను. ఇవి ఎలాంటివి అంటండి? అంటే శ్రమలు అనుభవించడం ఏంటంటే మహిమకరములు అన్నాడు. దేవుడికి మహిమకరంగా కనపడేది ఏంటంటే నువ్వు శ్రమ అనుభవించడం, నువ్వు ఇబ్బంది గురవడం, నువ్వు సమస్యలు లేకుండా వెళ్ళడం, నువ్వు ఇబ్బందుల్లో ఉండడం దేవునికి ఎలా ఉందంటే మహిమకరములుగా ఉంది. అసలే నేను మీ వల్ల అనిపిస్తే కనుక నేను బాధపడాలి కానీ మీరు బాధపడకూడదు. కానీ ఇక్కడ యాంటీగా ఉన్నారని క్రైస్తవులు ఆనాడు అలాగ ఉన్నారు, ఈనాడు అలాగ ఉన్నారు. నిజంగా మన వల్ల ఆయన బాధపడుతున్నారు కాబట్టి మనము బాధపడాలి అనుకోవట్లేదు. వాళ్ళు ఏమాడుతున్నారు? ధైర్యం అంటే ధైర్యాన్ని కోల్పోతున్నారు. ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోతామంటే మనం శ్రమలు వచ్చినప్పుడే ధైర్యాన్ని కోల్పోతాం మనం. కానీ క్రైస్తవుడు శ్రమలు వచ్చినప్పుడు ఏం కోల్పోకూడదు అంటే, అందుకనే మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినం ఏం చేస్తున్నాడు? నూతనపరచడం. ఎందుకంటే మేము మాకు అధైర్యం రాదండి. హెబ్రీ పత్రిక చదువు ఒకసారి. హెబ్రీ పత్రిక, ఎందుకంటే అధైర్యం ఎందుకు కోల్పోతున్నాం మనం? 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం చదువుదాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడి దానికి ప్రతిఫలంగా ఏం పొందుతారంట? గొప్ప బహుమానము కలుగును అని చెప్పేసి. ధైర్యాన్ని కోల్పోయిన బహుమానం కోల్పోతారు. ధైర్యాన్ని కాపాడుకున్నవారు ఇతరులను బట్టి ఎవరైనా కోరుతుంటే మనం నిలబడగలమా? పారిపోతారు చాలా మంది. కానీ అక్కడేమన్నాడంటే నన్ను కొట్టిన మీరు అధైర్యపడకండి, నాకు వచ్చిన శ్రమలు చూసి మీరు అధైర్యపడకండి. ఎందుకంటే ఇవి మనకు రావాలి. ఇవి దేవునికి ఎలా కనపడుతున్నాయి? మహిమకరములుగా కనపడుతున్నాయి. కానీ పారిపోయేవారు చాలా మంది ఉన్నారు. అదే ఇతరులు ఎఫెసీయులకు రాసిన పత్రికలో నేను బతిమాలుతున్నాను. దయచేసి ఎందుకు బతిమాలుతున్నాను అంటే 13వ వచనం చెప్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన, అంటే ఎఫెసీ సంఘాల నిమిత్తం పౌలు ఏం చేయబడ్డాడు? హింసించబడ్డాడు. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనిచున్నాను. ఇవి మీకేమై ఉన్నాయి? మహిమకరంగా ఉన్నాయి. అంటే మనకు మహిమకరంగా మారేది ఏంటంటే శ్రమ. మనం దేవుని ఎదుట మహిమకరంగా కనపడాలంటే కనుక శ్రమలు ఖచ్చితంగా రావాలి. శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం పడకూడదు? అధైర్యపడకూడదు. కానీ శ్రమలు వచ్చినప్పుడే మనం ఏం చేస్తాం? అధైర్యపడిపోతాం. ఎవరైనా పిటిషన్ చేశారంటే భయపడిపోతాం మనం. ఎందుకు? ఇక్కడ ధైర్యాన్ని కోల్పోతున్నాం. ఇక్కడ చెప్పుకోవడానికి బాగా ఉందండి వాక్యం, కానీ రియాలిటీలోకి వచ్చేటప్పటికి దీన్ని ఎంత ఫాలో అవుతున్నామో ఎంత ఫాలో అవ్వట్లేదో ఖచ్చితంగా తెలిసిపోతుంది. కాబట్టి శ్రమలు వస్తున్నాయని ఎవరైనా అధైర్యపడారా? మీరు దాన్ని ఏం పొందుకోలేకపోతున్నారంటే మహిమకరమైన దాన్ని ఏం చేసుకోలేకపోతున్నారు? పొందుకోలేకపోతున్నారండి. ఎన్ని విషయాలు ఆలోచిస్తున్నాం మనం ఈరోజు. మొదటి ఏంటిది? శ్రమల వలన, శ్రమలు అనుభవించడం ద్వారా ఏం కలుగుతుంది? ఓర్పు వస్తుంది. 2 విధేయత వస్తుంది. 3 వారసత్వం వస్తుంది. 4 ఏమన్నాడు? ఆదరణ, సింహాసనం వస్తుంది. 5 మన క్రీస్తు యొక్క శ్రమలు విస్తరిస్తే మనకేం విస్తరిస్తుంది? ఆదరణ విస్తరిస్తుంది. 6 ఏంటంటే ఏమన్నాడు? దేవుని సంఘాలు పోలి నడుచుకోవాలంటే మనకేం రావాలి? వాళ్ళు అనుభవించారు, మీరు కూడా మీ సొంత దేశంలో ఏం చేస్తారు? అనుభవిస్తారు. 7 ఏమన్నాడంటే నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు ఏం చేయొద్దు? అధైర్యపడవద్దు. అవి మీకు ఎలా ఉన్నాయి?
మహిమకరములు అని. అంటే శ్రమల వల్ల లాభమే తప్పించి శ్రమల వల్ల ఏం లేదు, నష్టం లేదండి. నష్టం ఎవరికంటే శ్రమలు పడుతున్నాము అనుకునే వాళ్ళకి నష్టం తప్పించి శ్రమల ద్వారా ఏమున్నాయంటే ఎన్నో లాభకరణాలు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రయోజనాలు కోల్పోయేవారు ఎవరంటే నామకార్థ క్రైస్తవులు. దీని కంటిన్యూషన్ గా మన నెక్స్ట్ భాగాన్ని మరొక వారం ఆలోచించేద్దాం.